తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీపీఎస్సీ కేసులో A1 PSR A2 మధులకు తొలి రోజు కస్టడీ పూర్తయింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నాయుడు తెలుసుకుందాం. జయప్రకాష్, తొలి రోజు కస్టడీలో PSR ఆంజనేయులు మధులను ఏ ప్రశ్నలు అడిగారు? పవిత్ర, ఈ రోజు PSR ఆంజనేయులు అదేవిధంగా మధులను ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో విచారించారు. మొదటి రోజు కస్టడీ ముగిసింది. రేపు ఉదయం మరోసారి ప్రశ్నించనున్నారు. రేపు సాయంత్రం వరకు వారికి కోర్టు అనుమతించింది. ఇందులో ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్లయితే PSR ను సుమారు 30 పైగా ప్రశ్నలు అడిగినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. క్యాంప్సైన్ సంస్థకు ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చారు, ఏ నిబంధనలతోటి కాంట్రాక్ట్ ఇచ్చారు, నిబంధనల ప్రకారం కేవలం ఒక క్రమ పద్ధతిలో దానికి ఆ సంస్థకు ఉన్నటువంటి అనుభవం రీత్యా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏ నిబంధన ప్రకారం ఇచ్చారు, ఒక కొటేషన్ తోటే వారికి అనుమతి ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటుగా ఇందులో ఈ మూల్యాంకనానికి సంబంధించి సంస్థ క్యాంప్సన్ సంస్థ ప్రతినిధిగా ఉన్న మధుసూదన్ పాత్ర ఏంటి, మధుసూదన్ కి మీకు పరిచయము ఎప్పటి నుంచి ఉంది, ఎలాగా ఏర్పడింది, ఎందుకు నేరుగా వాళ్ళకే ఇచ్చారు అనేటువంటి ప్రశ్నలను అడిగినట్లు మనకి తెలుస్తుంది. మరోవైపు అసలు హాయిలాండ్ కు ఇక్కడి నుంచి పరీక్షా పత్రాలని ఎవరు ఆదేశాల ప్రకారం తీసుకువెళ్లారు, మీరు ఇట్లాంటి రహస్యంగా జరపాల్సినటువంటి చాలా కట్టుదిట్టమైన భద్రతలో జరపాల్సినటువంటి పేపర్లు అక్కడికి ఎలా తరలి వెళ్ళాయి, అక్కడ శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఎందుకు అనర్హులని అక్కడ వాల్యుయేషన్ కి తీసుకున్నారు, ఎవరు ఆదేశాల మేరకు తీసుకున్నారు, ఎవరెవరిని తీసుకున్నారు, అటువంటి విషయాలన్నింటినీ ఈ రోజు అడిగినట్లు మనకి తెలుస్తుంది. దీంతో పాటు అక్కడ ఈ కార్యక్రమానికి ఈ మూల్యాంకనానికి సంబంధించి సుమారుగా 1.14 కోట్లు రూపాయల నగదుని ఇక్కడ సంస్థకు ఇచ్చారు. అందులో కొంత డబ్బు మిగిలింది, సుమారు 60 లక్షల మేర మిగిలాయని ఇప్పుడు అయిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకున్నారు అనే ప్రశ్నల్ని కూడా అందులో చెప్తూ ఉన్నారు. మధుసూదన్ ని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ప్రధానంగా ఈ ఎక్కడి నుంచి ఈ వాల్యుయేషన్ మూల్యాంకనానికి సంబంధించిన వారిని తీసుకువచ్చారు, ఏ విధంగా తీసుకువచ్చారు, అందులో కొంతమంది వివరాలు అందులో లేవు, వివరాలు ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు అడిగారు. వీళ్ళిద్దరిని విడివిడిగా కొంతసేపు ప్రశ్నించారు. రేపు విడివిడిగా ఇద్దరిని కలిపి కూడా ప్రశ్నించే అవకాశం అయితే మనకి కనబడుతుంది. మొత్తం మీద కొంత సమాచారం రాబట్టారు. చాలా వరకు ప్రశ్నలు వాళ్ళు మాకు తెలీదు అని దాటవేసే ప్రయత్నం చేసినట్లయితే మనకి తెలుస్తుంది. ఈ రోజు రాత్రి సూర్యారావుపేట PS లోనే ఉంచే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. పవిత్ర, ధన్యవాదాలు జయప్రకాష్.